गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। वंदे शंभुममापतिं सुतगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापहा। పురుషుడు స్త్రీ, పురుషుడు ఎవరు, స్త్రీ ఎవరు? భూమి స్త్రీ, సాక్షాత్తు సూర్య భగవానుడే పురుషుడు అని చెప్పుకోవాలి. పురుషత్వం స్త్రీత్వం అనేది ఏంటి అనేది ముఖ్యంగా కావాలి. మగవాడికి మొలతాడు అనేది కడతారు. ఈ మొలతాడు ఒకటే అడుగుతున్నారు, కానీ మగవాడి వేలికి కూడా ఒక మెట్ట అనేది పెట్టేవాళ్ళు పెళ్లిలో. మగవాడికి పెళ్లి సమయంలో మెట్ట అనేది కూడా ఒకటి పెట్టేవాళ్ళు. అది అన్ని దేశాల్లో లేదు, అన్ని రాష్ట్రాల్లో లేదు, అన్ని జిల్లాల్లో లేదు, కొంతవరకు పరిమితం ఉన్నది. అయితే ఆ మెట్టె పెట్టిన తర్వాత తీసేస్తున్నారు. ఆడవాళ్ళకి పెట్టిన మెట్టేమో అట్లాగే ఉంటుంది, మగవాడికి పెట్టిన మెట్ట మాత్రం తీసేస్తున్నారు. కొంతమంది చివరి దాకా కూడా, వృద్ధాప్యం వచ్చిన దాకా కూడా మెట్ట అట్టి పెట్టిన వాళ్ళని చూశాను. మొలతాడు మాత్రం ఎక్కువ మంది కట్టుకున్నారు, ఉంచుకున్నారు, ఎక్కువ మంది ఉన్నారు. మొలతాడు మాత్రం తీయకుండా ఉంచుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది మొలతాడు కూడా తీసేస్తున్నారు. ఈ మొలతాడు ఎందుకు మగవాడికి, ఆడ మనిషికి మెట్టె దేనికి అనేది మనకు ప్రధానంగా కావాలి. మగవాడికి మొలతాడు ఎందుకు కడతారు అంటే, ఆ నడుము దగ్గర కొన్ని నరాలు ఉన్నాయి. ఈ నరాల ద్వారా వీర్యోత్పత్తి వస్తుంది. తల నరాల దగ్గర నుంచి కూడా వీర్యోత్పత్తి వస్తుంది. కానీ ఆ వీర్యోత్పత్తి శాంతం చివరిదాకా రావాలి అంటే మొలతాడు తప్పనిసరిగా అవసరం. ఆ నడుము దగ్గర కట్టినటువంటి మొలతాడు కనుక ఉండేటట్లయితే హెర్నియా వచ్చిందంటారు కొంతమంది, నరం జారిపోయిందంటారు. హెర్నియా వచ్చింది, నరం జారిపోయింది, అది వరిబీజమైంది, ఇట్లా రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ధర్మశాస్త్ర రీత్యా చేయవలసినవి చేయకపోవటం వల్లే వస్తున్నాయి. మొలతాడు ఉండేటట్లయితే ఏదైనా బరువు పట్టినప్పుడు ఆ నరాల్లో అటువంటి శక్తి జారిపోదు, ఆ నరాల్ని కిందికి జారిపోకుండా ఆపుతుంది, పురుషత్వం నిలుస్తుంది. ఎంత వయసు వచ్చినా కూడా మనిషికి వయసుకి తగినటువంటి శక్తి బలం ఉంటుంది. అయితే స్త్రీకి వచ్చేప్పటికల్లా 40 సంవత్సరాలు దాటిన తర్వాత మరి ఈ మంత్లీ పీరియడ్ రాకుండా ఆగిపోవడం కొంతమందికి ఇప్పుడు జరుగుతుంది. ఇదివరకు చాలామందికి ఎక్కువ సంవత్సరాలు కూడా ఉండేది. ఈ ఋతు సంబంధమైనటువంటి పరిస్థితులు లేకుండా ఉత్పత్తి ఆగిపోతుంది. పురుషుడికి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా సంతానం కలిగారు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత సంతానం కలిగితే కొంతమంది అనేవాళ్ళు పెద్దవాళ్ళు, అరే వాడు మొలతాడు గిట్టిన మగవాడు రా అంటారు.
ఆ మొలతాడు ఉండటం చేత నరాల యొక్క పటుత్వం ఎక్కడ సడలిపోదు. మరి ఈ సడలిపోవటం వల్ల మరి నరాలు జారటం, ఇట్లా ఆ గజ్జల్లో అక్కడ కూడా ఒక బిళ్ళలాగా కట్టడం, బాగా వేడి చేస్తే నొప్పి రావటం, ఇట్లాంటివి చాలామందికి జరిగినాయి. అది ఆయుర్వేదికలో, ఎందుకంటే ఆయుర్వేద వైద్యులతో నాకు బాగా పరిచయం ఉంది కాబట్టి చెబుతున్నాను. మొలతాడు పొరపాటును కూడా చేయకూడదని చెప్పేవాళ్ళు. ఆ మొలతాడు కట్టడానికి అది చాలా విశేషమైన పరిస్థితి. మొలతాడు ఎప్పుడు చిన్నప్పుడు నామకరణానికి ముందే మొలతాడు కడతారు, పేరు పెట్టడానికి ముందు. మరి ఆ మొలతాడు కట్టినప్పుడు ఆ మొలతాడు అట్లాగే ఉండాలి. నీ మొలతాడు నేను కట్టానా అంటారు కొంతమంది. పేరు పెట్టి పిలిస్తే ఏమన్నా ఆ మొలతాడు నువ్వు కట్టావా అని అడిగేవాడు కొంతమంది ఉన్నారు. ఆ మొలతాడు కట్టిన వాళ్ళకి అధికమైన స్వతంత్రం ఉంటుంది. ఏది నా పేరు పెట్టి పిలుస్తున్నావు, నువ్వు నా మొలతాడు కట్టావా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మొలతాడు చాలా విశేషమైంది. పురుషుడై పుట్టిన వాడికి మొలతాడు చాలా అవసరం. అది పూర్తిగా అందరూ బాధ్యతగా ఈ మొలతాడు కట్టించుకోవటం, కట్టిన తర్వాత ఏదైనా పరిస్థితుల్లో తెగిపోయో ఊడిపోయో జారిపోతే వెంటనే మళ్ళీ మొలతాడు కట్టుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ మొలతాడుతో పాటు బొడ్డు తాయెత్తు అంటారు. ఆ బొడ్డుని పూర్తిగా ఊడిపోయిన తర్వాత దాన్ని తాయెత్తులో పెట్టి కడతారు. బొడ్డు కోసావా, పేరు పెట్టావా, నా మొలతాడు కట్టావా? మరి బొడ్డు కోసి ఆ బొడ్డుని జాగ్రత్తగా పెట్టి మరి ఆ బొడ్డు మొలతాడులో ఆ బొడ్డు వేసి మొలతాడు కడతారు. ఇది ఆ మొలతాడు చాలా విశేషమైంది. అది తీసేయదగింది కాదు. తీసేయటం వల్ల అనేక సమస్యలకి మనిషి లోనవుతాడు. స్వస్తి.